నమస్తే. టీవీవీఎల్ ఆస్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం జనవరి 13వ తేదీ మంగళవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు తులారాశిలో విశాఖ నక్షత్రం మీద 2-3 పాదాల్లో సంచరించి తదుపరి వృశ్చిక రాశిలో 4వ పాదం వరకు సంచరిస్తాడు. విశాఖ నక్షత్రాధిపతి గురువు, ఇక తులారాశి అధిపతి శుక్రుడు, ఇక వృశ్చిక రాశి అధిపతి కుజుడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు అట్ ప్రజెంట్ ఖగోళంలో. ఇక ధనుసు రాశిలో కుజుడు, శుక్రుడు సంచరిస్తున్నారు. మిగతా రాశుల్లో ప్రభావాలకి మేషరాశి వారికి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఈరోజు శివ గాయత్రిని జపించండి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి మకరంలో శుక్ర సంచారం వల్ల అదృష్టం, ఈరోజే శుక్రుడు మారుతాడు మకరానికి, సుఖ సంతోషాలు పెరుగుతాయి అనేది చెప్పచ్చు. మిథున రాశి వారికి ఎలా ఉంటుందంటే తలపెట్టిన పనులు విజయవంతం అవుతాయి. ప్రయాణాల్లో వేగం తగ్గించండి, ఈరోజు వీరికి ఈ సూచనలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది అంటే కనుక దీర్ఘకాలిక సమస్యల నుండి కొద్దిపాటి ఉపశమనాలు లభిస్తాయి అనేది చెప్పచ్చు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి. సింహరాశి వారికి ఆస్తి లావాదేవీల్లో లాభాలు ఉంటాయి. ఈరోజు వాహన నియమాలు పాటించడం తప్పనిసరి సింహరాశి వారికి అనేది సూచించడం జరుగుతుంది. కన్యా రాశి, ఆదాయానికి లోటు ఉంటుంది కానీ అనవసర ఖర్చులు ఎక్కువ చేస్తారు. ఈరోజు బంధువులతో కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం. తులారాశి, కుటుంబ జీవితం అనుకూలంగానే ఉన్న మధ్యాహ్నం తర్వాత ప్రయాణాల్లో ఎక్కువగా అప్రమత్తత అవసరం ఈ తులారాశి వారికి ఈరోజు. వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వారికి చంద్రుడు నీచ స్థితిలో భావోద్వేగాల పట్ల నియంత్రణ, శని శాంతి పాటించటం, ఇవన్నీ కూడా ఈరోజు వృశ్చిక రాశిలో చంద్ర సంచారం నీచ స్థితిలో ఉంటాడు చంద్రుడు. ఎక్కువగా ఈరోజు శాంతంగా ఉండండి. ధనుసు రాశి, ధనుసు రాశి వారికి ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం, అధికారులతో ఘర్షణలకు వెళ్ళకండి ఈరోజు. మకర రాశి, శుక్రుడు రాశిలోకి వస్తున్నందువల్ల ఆర్థిక అభివృద్ధి, పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఈరోజు వీరికి చాలా బాగుంది. కుంభరాశి, వ్యాపారులకు మెరుగైన ఫలితాలు ఉంటాయి. విదేశీ ప్రయాణాలకు అనుకూలం, ఆలోచనలు సాగుతాయి. మీనరాశి, మీనరాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో స్థిరత్వం, ప్రయాణాలలో ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున జాగ్రత్త, మానసిక ఆందోళన ఉంటుంది. ఈ విధమైన ప్రమాద సూచనలు, పరిహారాలు అయితే కనుక వృశ్చిక రాశిలో నీచ స్థితికి చేరడం వల్ల మీనం, వృశ్చిక రాశి వారికి మరియు ధనుసు రాశుల వారికి వాహన ప్రమాదాల్లో ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చాలా ఆపదలు తొలగటానికి శివాలయంలో అభిషేకం, సుందరకాండ పారాయణం శుభకరం. సర్వే జనో సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.